దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినము దేవుని ధ్యాన వాక్యము కీర్తన గ్రంథము 53వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయి వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయ కారణము లేని చోట వారు భయక్రాంతులయ్యేరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన ఉదయంలో దీవించునుగాక. ఈ యొక్క దావీదు కీర్తన 53వ అధ్యాయంలో మనకి దావీదు రచించిన ఈ యొక్క దైవ ధ్యానం ద్వారా వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచినట్లను పరిశీలించాను. నిజమే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని నిజంగా దేవుడు ఆకాశం నుండి చూచున్నట్లను పరిశీలిస్తున్నారు. కానీ ఎవరును కానరాక దేవుడు ఎంతగానో ఆయన దుఃఖిస్తున్న పరిస్థితి. ఈ యొక్క మరొక మారు దావీదు మహారాజు రచించిన కీర్తనలో మరొక మారు దేవుడి ఈ యొక్క వాక్యంలో కూడా వివేకము కలిగి దేవుని వెతుకువారు ఈ యొక్క అంత్య దినాల్లో చాలా కరువైపోయి ఉన్నారు కనుక ఈ యొక్క దైవ ధ్యానము ద్వారా, ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా, ఈ దిన ధ్యాన వాక్యం ద్వారా దేవుని వెతుకుచు ప్రతి సమయమందును అసమయమందును దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని మాత్రమే ఆధారంగా చేసుకొని జీవించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.